హాయ్, ఫిబ్రవరి 17, 2026. ఈరోజు ఈనాడు పేపర్లో మనకి డ్వాక్రా మహిళలకు తీపి కబురు. మార్చి 8 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలకు శ్రీకారం. మనకి స్టేట్ గవర్నమెంట్ 2 పథకాలు ఎవరి కోసం అంటే డ్వాక్రా మహిళల కోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి 8 అంటే మార్చి 8వ తారీఖుని ఆ రోజు మనకి ఉమెన్స్ డే జరుగుతుంది. ఆ రోజు మనకి 2 పథకాలను స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఏంటి ఆ పథకాల పేర్లు ఏంటంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలకు శ్రీకారం. మహిళా దినోత్సవాన్ని మార్చి 8 పురస్కరించుకుని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సేట్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పాఠశాలలో, కళాశాలలో పిల్లలకు చెల్లించవలసిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. గరిష్టంగా 2 పిల్లలు చదువుకు 10,000 నుంచి 1,00,000 వరకు గరిష్టంగా రుణ సహాయం, 4% వడ్డీ, తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు, వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 అంటే 48 వాయిదాలు చెల్లించాలి. అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటల సభ్యురాలు బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి సభ్యురాలు కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు గరిష్టంగా వెసులుబాటు ఉంది. 4% వడ్డీ, తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు, వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. లగ్నపత్రిక, శుభకార్య నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా సమర్పించాలి. పరిశీలన అనంతరం నేరుగా సభ్యుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. ఏడాదికి 2,000 కోట్ల వ్యయం. ఒక్కో పథకానికి ఏడాదికి 1,000 కోట్ల చొప్పున రెండింటికి 2,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తీసుకొస్తుంది. 4% పావల వడ్డీ. అలాగే యానిమేటర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు కూడా మన గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 2 పథకాలను యూజ్ చేసుకుని అటు ఎడ్యుకేషన్, పిల్లల చదువులకి, అలాగే పిల్లల యొక్క పెళ్లి కుదిరినప్పుడు చాలా మందికి డబ్బు చాలా అవసరం. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, రుణం ఇస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా రుణం ఇస్తుంది. మీకు అందులో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి తగ్గట్టు మీకు ఎవరికైతే అవసరమో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాం.